ఎల్లమ్మకు మునిరాజుకు రాజులు మెచ్చంగా రాజలగ్నమయ్యింది, దేవతలు మెచ్చంగా దేవలగ్నమయ్యింది. ఆ లగ్నమైనది రేణుక ఎల్లమ్మ 4 రోజులు అయితే ఉన్నదమ్మా. లగ్నమైన 4 రోజుల నాడు నాగవెల్లి చేయాలి, 16 రోజుల నాడు 16 పండుగ చేయాలంట ఊరు దేవతలందరూ. నాగవెల్లి కంట ముందు రడము రడము రడమంట కైలాసముల రడవేరు మోగించినారే. ఆ ఎండికొండ కైలాసముల మోగిన రడవేరు శబ్దము కంచి కుప్పల కోట రాజు కార్తీక రారాజు శౌలార వింట ఉన్నడా. ఈ రడవేరు శబ్దం అనుకోని కార్తీక రారాజు వారి చేతుల వంజనాలు కొట్టి చుట్టూ 3 లోకములు కళ్ళ చూసినాడే. లగ్గమైనదమ్మా నాగవెల్లి కాబోతున్నదా. నేను వలనాడే రేణుక ఎల్లమ్మ నీ సోయవారం కట్టి ఒకవేళ నేను ఓడిపోయినప్పుడు నిండు సభలో నవ్వుతీవి నవల పాలు చేసినానే పిన రేణుక ఎల్లమ్మ. లగ్గమైన గాని ఏటి నాగవెల్లి ఆల కన్న వచ్చి సిద్ధ బంధాలు వేసి నీ నాగవెల్లి ఎత్తబడ్డా. కైలాసం నుంచి ఒకవేళ కంచు కుప్పల కోటకెళ్ళిపోయే శంకరుడు కైలాసంకి వెళ్ళిపోవని ఎలగొట్టినడాట. జగద పినుగుడు దేవుడు ఏమంట ఉన్నాడమ్మో. నేను ఉండలేని కైలాసంలో ఉండలేను నా భగవంతుడు. నేను వెళ్ళిపోయే రాజవని ఏ దేశమని నాకు దగ్గర గురువును పట్టుకొని క్షేత్రతీతం 4 అక్షరాలు నేర్చుకొని వచ్చినంగా నాగవెల్లి ఆడతానల్లడే. మరి ఇల్లు ఎల్లంగా ఇల్లాలి దీవెన ఉండాలి, మగవాడు ఎల్లంగా చేసుకున్న భార్య దీవెన ఉండాలి, కన్న తల్లి దీవెన ఉండాలంటారు. ఇది నా ఊరు కాదాయ, నా బల్ల కాదాయ, నాకు తల్లి లేరాయ, నాకు తండ్రి లేని లగ్గమాయనమ్మా. నాకు ఎవరు లేని కైలాసం లోపల ఉన్న వాళ్ళు నాకు ఒకతే నా బావ రేణుక ఎల్లమ్మ దేవి ఉన్నది. నా బావ రేణుక ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళిపోయి దీవనార్థం తీసుకొని వెళ్ళిపోతానన్నడే. లోగిల్లో ఉన్న రేణుక దగ్గర ఏడ వచ్చిండు తండ్రి. రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ నేను ఉండలేని కైలాసం లోపల బావ రేణుక ఎల్లమ్మ
నాకన్నా దోక దగ్గర కూతురు పట్టుకొని